హలో ఎవ్రీవన్, ఐ ఎమ్ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సిద్దిపేట డిస్టిక్ సంబంధించినటువంటి అంగన్వాడీ వేకెన్సీ డీటెయిల్స్ గురించి, అలాగే ఇదే వీడియోలో మరొక డిస్టిక్ సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ రిజల్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. అలాగే అంగన్వాడీ వేకెన్సీ డీటెయిల్స్ రోస్టర్ వైజ్గా ఎలా చెక్ చేయాలో కూడా, ఇంకా ఎన్ని డిస్టిక్లో అంగన్వాడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. సో మనకి ఇది సిద్దిపేట డిస్టిక్ సంబంధించినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అన్నమాట. మనకి 5th అయితే ఓపెన్ అయిందండి. మనకు అప్లికేషన్ ఎండ్ డేట్ చూసినట్టయితే ఆగస్టు 15th అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఏరియాల దుబ్బాక, గజ్వేలు, హుస్నాబాద్, సిద్దిపేట. సో ఈ ప్రాజెక్ట్ నేమ్స్ వైజ్గా అయితే మనకు పోస్టులు అయితే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా చూసినట్టయితే మనకు టోటల్గా 78 టీచర్ పోస్టులు ఉన్నాయండి. 13 ఆయా పోస్టులు అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో అయితే మెన్షన్ చేశారనమాట. ఎవరైతే రిజర్వేషన్ మరియు సబ్ క్యాస్ట్ వైజ్గా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ కేటాయించిన గ్రూపుకు చెందిన అభ్యర్థులు వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఆ అభ్యర్థులు లేని ఎడల మాత్రమే మనకు నెక్స్ట్ ఉన్న వాళ్ళని సబ్ క్యాడర్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వీరు మెయిన్గా మెన్షన్ చేశారండి. ధృవీకరణ పత్రాల సమర్పణ అయితే ఏమేమి కావాలో నేను మన ప్రీవియస్ వీడియోలు అయితే చేయడం జరిగింది. ఒకవేళ కావాలనుకునే వారు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. అలాగే అప్లికేషన్ కంప్లీట్ ఆన్లైన్లో ఉంటుందన్నమాట. ఎవరైనా ఆన్లైన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలంటే మన ప్రీవియస్ వీడియో అయితే వాచ్ చేయండి. సో ఒకసారి ఇక్కడ మనకి ఇంకా ఎన్ని డిస్టిక్లలో అంగన్వాడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్టయితే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, అలాగే సిద్దిపేట, హైదరాబాద్కి సంబంధించిన డిస్టిక్లో అయితే ఈ అప్లికేషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయండి. ఓన్లీ 4 డిస్టిక్ సంబంధించినటువంటి అంగన్వాడీ వేకెన్సీస్ అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట. రిమైనింగ్ అయితే మనకి రెడ్ కలర్లో చూపెడుతున్నాయి అయితే క్లోజ్ అయిపోయినాయండి అప్లికేషన్స్. రిమైనింగ్ ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్లో అప్లికేషన్స్ ఇంకా మనకు ఓపెన్ అవ్వలేదు. సో ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసా అండి, ఇంటర్ కంప్లీట్ చేసిన ఎవరైనా కూడా అంగన్వాడీ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. సో మ్యారేజ్ కాని వాళ్ళు కూడా అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కొత్త రూల్స్ ప్రకారం అయితే. అప్లికేషన్ స్టేటస్ ఎలా లాగిన్ అవ్వాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా కంప్లీట్ మన ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒక్కసారి అయితే వాచ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సిద్దిపేట డిస్టిక్ సంబంధించినటువంటి మనమైతే ఇవి వేకెన్సీస్ అయితే ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా కనబడుతుందో లేదా అండి, ఒకసారి అయితే చూసేవారు సిద్దిపేట డిస్టిక్ వాళ్ళైతే ఉన్నట్టయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు క్లియర్గా కనబడుతుందన్నమాట. సో ఇక్కడ నేను చూపెడుతున్నటువంటి డీటెయిల్స్ అయితే నేను 5 ప్రాజెక్ట్ నేమ్స్ చూపెట్టాను కదండి. సో వాటి వైజ్గా అయితే మనకు రోస్టర్ బేస్ చేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనకు బాక్స్లో సీరియల్ నెంబరు, డిస్టిక్ నేము, ప్రాజెక్ట్ నేము, మండల్, అలాగే సెక్టర్ అన్నమాట. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ అంగన్వాడీ యొక్క సెంటర్ కోడ్ అనమాట. సో ఆ సెంటర్ యొక్క అంగన్వాడీ నేమ్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. పైన చూసినట్టే దాని పక్కన టీచర్ వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఆయా వేకెన్సీ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ చూసినట్టయితే రోస్టర్, దిస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీ అంగన్వాడీ, మీ విలేజ్లో ఉన్నటువంటి అంగన్వాడీలో అయితే మీ రిజర్వేషన్లో వేకెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోవడం అయితే ఈ రోస్టర్ బేస్నే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన టీచర్కి రోస్టర్ ఉంటుంది, అలాగే ఆయా కూడా రోస్టర్ వైజ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ విత్ ఎండింగ్ డేట్ మనకి ఇక్కడ చూస్తున్నాము. మళ్ళీ సిద్దిపేటే కదండి, రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మనం ఇలాగే చెక్ చేసుకోవాలన్నమాట. మీ రిజర్వేషన్లో టీచర్ అండ్ ఆయా పోస్టులు ఉన్నాయో ఇలాగే చెక్ చేసుకోవాలి. సో రిమైనింగ్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు రోస్టర్ బేస్ని ఎలా చెక్ చేసుకోవాలని. సో ఏం లేదండి, అక్కడ ఉన్న డౌన్లోడ్, మీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డౌన్లోడ్ని అయితే మనం చేసుకొని అందులో మన రిజర్వేషన్లో వేకెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు మండలాల వైజ్గా అయితే ఉన్నాయంటే మీ మండలంలో వేకెన్సీ ఉన్నాయా, ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ సెలెక్ట్ అయ్యాయి, అక్కడ ఉన్న వేకెన్సీ లిస్ట్ మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఇక్కడ నేను చూసినట్టయితే కొన్ని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. రిమైనింగ్ వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మనకు చూసినట్టయితే సిద్దిపేట మండలంలో ఉన్నాయి, అలాగే హుస్నాబాద్ ఉన్నాయండి, అక్కెనపేట ఉంది. సో ఇట్లా మండల్ వైజ్గా తోగుంట,
మనకి ఇక్కడ చూసినట్టయితే మద్దూర్ అనమాట. సో ఇక్కడ ఎస్ అని ఉంది చూడండి టీచర్ వేకెన్సీలో, అంటే వేకెన్సీ ఉంది అని చూపెట్టడానికి ఎస్ అని మెన్షన్ చేయడం జరిగిందనమాట వారు. ఇక్కడ మనకు డాష్లో ఉన్నది వేకెన్సీ, ఆయా వేకెన్సీ లేవన్నమాట. సో ఇక్కడ మనకు అక్కడ ఉన్న టీచర్ వేకెన్సీ రిజర్వేషన్కి ఉందో మనకి రిజర్వేషన్ బేస్ చేసి ఉందన్నమాట. ఆ విలేజ్ వాళ్ళు, ఆ రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అప్లికేషన్ అయితే కంప్లీట్ ఆన్లైన్లో ఉంటుందండి. మీ యొక్క సర్టిఫికేట్స్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. నేను ప్రీవియస్లో వీడియోలో కూడా చెప్పాను, అన్ని సర్టిఫికేట్స్ పైన మీరు గెజిటెడ్ సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది, జిరాక్స్ పైన అన్నమాట. సో అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. అలాగే ఇంటర్వ్యూ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే మనము మహబూబాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి మన ప్రీ ప్రైమరీ రిజల్ట్ అయితే చూద్దామండి. సో ఇది మహబూబాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ రిజల్ట్. సో ఈ రిజల్ట్ రావడానికి అయితే చాలా టైం అయితే పట్టిందండి. ఇక్కడ అభ్యర్థులు చాలా పేపర్లలో కూడా వేయడం జరిగిందన్నమాట. రిజల్ట్లో లేట్ అవుతుంది, అలాగే రాజకీయాల జోక్యం ఎక్కువ అవుతుంది అని చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే వీళ్ళ రిజల్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. గురువారం అంటే నిన్న 6th అయితే మనకు రిజల్ట్ రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు 7th నుండి వీళ్ళైతే ఇన్స్ట్రక్టర్లు అండ్ ఆయా వాళ్ళైతే డ్యూటీలోకి అయితే జాయిన్ అవుతున్నారనమాట. వీళ్ళకి పర్సనల్స్ అయితే కాల్ చేయడం జరుగుతుంది వీరు. అలాగే మనకు 7th నుంచి ఇన్స్ట్రక్టర్లకు 4 రోజుల పాటు శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, టీచర్లకు అయితే ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని. సో ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చిన వెంబడే అయితే వీళ్ళకు మనకి ట్రైనింగ్స్ అయితే షెడ్యూల్ చేయడం జరిగిందనమాట. బట్ ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ చాలా లేట్ అయింది కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే అర్హులు ఎంపికలో అధికారుల ఆలస్యం వహిస్తున్నారని సాక్షి దినపత్రికలో ప్రీవియస్లో చాలా మనకు ట్రోల్ అయితే జరిగిందనమాట. మొత్తానికైతే రిజల్ట్ అయితే రావడం జరిగింది. లాస్ట్ మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది అడిగారు మహబూబాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి. సో ఇక్కడ అర్బన్లో అయితే రిజల్ట్ రిలీజ్ అయిందండి. ఇంకెవరు కూడా వెయిట్ చేయకండి, ఓకేనా. ఇంకెవరైనా చూస్తున్నవారు మీ డిస్టిక్ సంబంధించినటువంటి రిజల్ట్ కావాలంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మరొక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.